అందరికీ నమస్తే. లాస్ట్ ఒక 2 డేస్ నుంచి చూస్తున్నాం. ఏసీబీ రైడ్స్ పట్టుబడుతున్న ఉన్నతాధికారులు. 20,000 లంచం తీసుకొని, 30,000 లంచం తీసుకొని ప్రతి పని గాలి, నీరు అన్నీ లంచాలమయమైపోయినాయి. కింది నుంచి పై స్థాయి దాకా ఆఫీసర్లు, కింద జూనియర్ అసిస్టెంట్ నుంచి పైన అదనపు కలెక్టర్ల దాకా లంచాలే. ఏ పని కావాలన్నా లంచం గవర్నమెంట్‌లో. పొలిటికల్ కరప్షన్ బాగా పెరిగింది. పొలిటికల్ కరప్షన్ అంటే పొలిటీషియన్స్ చేసే కరప్షన్. పొలిటీషియన్స్ కోసం అని చెప్పి వీళ్ళు పొలిటికల్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తాం అనుకుంటున్నారేమో. వీళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా ప్రభుత్వ జీతం వస్తున్నా కూడా కరప్షన్ చేస్తున్నారు. అదనపు కలెక్టర్లు ఇది తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే సంచలనం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు దొరకలేదంట. కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేసే ఒక ఉన్నతాధికారి ఏసీబీకి దొరకడం ఒక 60,000 తీసుకుంటూ ఫస్ట్ టైం. ఇంకా ఒక ప్రబుద్ధుడైతే ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ అడిగినారు. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పెట్టినారు. ఆ వివరాలు ఇవ్వాలంటే లంచం అడిగినట. ఎట్లుంది చూసినారా ఇది? ఫలక్నామాకే పంచ అనమాట ఇది. ఆర్టీఐ చేసేదే అవినీతి వ్యవహారం తేల్చాలని, తెలుసుకుందామని. ఏకంగా ఆర్టీఐకి పెడితే ఆయననే లంచం అడిగినారు. ఆయన కూడా పట్టించేసిండ్రు. ఎంత ఇది పరాకాష్ఠింగ్ ఇది. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, వీడియో షేర్ కూడా చేయండి. నాకు తెలిసి రాష్ట్రంలో లంచం ఇవ్వకుండా పనిచేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే లంచం ఇస్తేనే పనులు అవుతాయి అనేది క్లియర్. ఏ పనైనా సరే లాస్ట్కు ఒక కొన్న పొలాన్ని ఇంకొకరి పేరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా, తండ్రి చనిపోతే కొట్ల పేరు తీసుకుపోవాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా లంచమే. ఇక ప్రతిదీ లంచమే. లాస్ట్కు ఆర్టీఐ వేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కూడా లంచమే. అంత దారుణంగా అయిపోయింది సిచ్యువేషన్. ఏసీబీ రైడ్స్ చేస్తుంది కానీ దొరకనివి ఎన్నో. నాకు తెలిసి అన్ని డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం లంచాలమయమే. ఏ పని కావాలన్నా లంచమే. లాస్ట్‌కి ఎవరన్నా కాంట్రాక్టర్ పని చేస్తే ఆ పని అయిపోయింది, క్వాలిటీ చెక్ చేయాలంటే లంచమే. టోకెన్ ఇయ్యాలంటే లంచమే. ఇక బిల్లు తీసుకోకపోతే ఆడ లంచమే. లంచం లేనిది ఎవరు పని చేస్తలేరు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. 60,000 లంచం తీసుకుంటా అదనపు కలెక్టర్ దొరికిండు. హన్మకొండ జిల్లాలో జరిగిందంట ఇది. స్కూల్ పునరుద్ధరణకు 1,00,000 డిమాండ్ చేసిన అధికారి 60,000కు ఒప్పందం. ఆయనతో పాటు 2 జూనియర్ అసిస్టెంట్లు. ఇంకా ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోలేదు. ఈయన పేరు వచ్చి వెంకటరెడ్డి, ఇన్ఛార్జ్ డీఈఓ అనంట ఆయన. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్. అదనపు కలెక్టర్ దొరకడము అది పెద్ద సంచలనమైంది. ఇంకో ఆయన ఏడీ సర్వేయర్ శ్రీనివాసులు. మొన్న పొంగులేటి వాళ్ళ కేసు కాలే, ఆ సర్వే చేసింది ఈయననే, ఈ ప్రబుద్ధుడే. ఈయనైతే 100 కోట్ల ఆస్తి. 100 కోట్లు అంటే ఏంది? జనము 100 రూపాయలంటే బతుకుదాం అనుకుంటున్న టైంలో 100 కోట్లు సంపాదించినంట. అందరూ చూసిన కాళేశ్వరంలో వేసిన వాళ్ళకి 100 కోట్లు అని. కాళేశ్వరం కాదు, ప్రభుత్వంలో లంచాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 80% ఎవరేమనుకున్నా సరే ఇది కరెక్ట్. పైసలు వస్తుంటే ఎవరిని వద్దంటారా? 100 ఆస్తులు ఉన్నాయి ఒక్కొక్కరికి. ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఇప్పుడు చేస్తే మళ్ళీ ఠాగూర్ సినిమా తీయాల్సి వస్తుంది. ఠాగూర్ సినిమా తీస్తే పట్టుకొస్తారు, అట్లా పట్టుకురావాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. మొత్తం జనాలను దోసుకొని తినుడే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్లో కూడా ఏడి శ్రీనివాసులు సర్వేయర్ కీలక పాత్ర. గత సర్వే నివేదికనికి భిన్నంగా రాత్రికి సర్వే చేసిండ్రు. పక్క భూమి యజమానికి నోటీస్ ఇవ్వకుండా సర్వే చేసి ప్రహారీ దాటి హద్దులను నిర్ధారించిండ్రు. దశాబ్దాలుగా అనుభవిస్తున్న భూమి నీది కాదు, పక్కవారిది అంటూ ఏకపక్షంగా సర్వే నివేదికను చేతిలో పెట్టిండ్రు. ఇబ్రాహీంపట్నం మండలం ఖానాపూర్. ఇంకా ఈయన చాలా ఉంది. ఈ శ్రీనివాసులు అనే దాన్ని అయితే చాలా పెద్ద వ్యవహారం. ఈ అదనపు కలెక్టర్ ఒక రకమైన వ్యవహారం. ఇదైతే ఇంకా దారుణం. ఏంటంటే సమాచార హక్కు చట్టం ఉన్నదే అక్రమార్కుల గుట్టు బయటపెట్టినకే. ఏకంగా ఆ చట్టం కింద వివరాలు అడిగిన పౌరునికే పేపర్ ఖర్చులు, దానికి పేపర్ ఖర్చులు అని పేరు పెట్టి 15,000 అంట. ఎన్ని పేపర్ ఖర్చులు అవుతాయి? ఎన్ని 15,000 అవుతాయి? 100 నోటు 100 తీసుకున్నారంటే పేపర్ ఖర్చు 15,000 లంచం. ఏసీపీకి ట్రాప్ అయ్యిండు. పేరు చంద్రశేఖర్. నల్గొండ జిల్లా చండూరు డిప్యూటీ ఎంఆర్ఓ అంట ఆయన. నిజంగానే మూతవారిన, చాలా పెద్ద మూతవారి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి సమాచారం ఇవ్వాలంటే డబ్బులు అడిగింది చూసినావా? కానీ అయ్యాం ఆ ఏసీబోలకి ఇంత లంచం ఇచ్చి బయటపడతా అనుకున్నాడేమో. ఏసీబోలకు లంచం ఇచ్చి బయటపడవచ్చు, మొత్తం లంచంతోనే నడుస్తుంది అనుకున్నాడేమో. ఇట్లా రాష్ట్రంలో లంచం అనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది. ఎక్కువ అయిపోయింది, ఓవర్ అయిపోయింది. గవర్నమెంట్లో లంచాలు, మంత్రులు లంచాలు, మంత్రుల కింద పనిచేస్తూ లంచాలు, మంత్రుల పేషీలు లంచాలు, లాస్ట్కి ఎంఆర్ఓ ఆఫీసు లంచాలు, పోలీస్ స్టేషన్లు అన్నీ లంచాలే. లంచాలు లేనిది పనులు అవుతలేవు. కొందరేమో ఇంకా తప్పనిసరి సిచ్యువేషన్ ఇస్తున్నారు, కానీ కొంతమంది విసుగు చెంది ఏసీబీకి పట్టిస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఏసీబీ సరిపోదు నాకు తెలిసి. ఏదో అంటారు కదా, ఈగలు తీసుకొచ్చినాం, దోమలు పట్టుకొచ్చినాం, హైడ్రా తీసుకొచ్చినాం అంటారు కదా. దీనికి ఇది అవసరం జనాలకి. హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ ఇల్లు గొలగొట్టి అది అవసరం అని చెప్తున్నారు. తప్పది.
ఈగలు తీసుకొచ్చి ఆడ ఎక్కడ ఈగలు పడుతున్నారో తెలియదు. కానీ లంచాల కోసం ఒక సెపరేట్ తేవాలి ఈ గవర్నమెంట్. సెపరేట్ ఒక వ్యవస్థ. లేకపోతే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆఫీసర్‌ని డిస్మిస్ చేయాలి. గవర్నమెంట్ సర్వీస్ నుంచి తీసేయాలి. అప్పుడు భయం ఉంటది. అంతేగాని ఏమి కాదు. ఏసీబీ పట్టుకుంటది. తర్వాత వస్తారు. వాళ్ళు ఏదో స్టోరీ చెప్తారు. నేను ఒక వీడియో చూపిస్తా చూడు. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి దొరికిండు కదా! డిప్యూటీ అదనపు కలెక్టరు. అదనపు కలెక్టర్ ఇంట్లో పైసలు దొరికితే మాయి కావు మా చుట్టాలే అని చెప్తుండు. గట్లే ఉంటది. ఈ కేసులు ఏం కావు. ఇవన్నీ క్షమాభిక్ష కేసులే. తర్వాత సీఎం చేతిలో ఉంటాయి ఇవంతా. ఎవరినో పట్టుకొని ఏ మినిస్టర్‌నో పట్టుకొని సీఎం దగ్గర పోతే సీఎం క్షమాపణ ఇస్తున్నా పో అంటాడు. మళ్ళొచ్చి ఇంకో దగ్గర అదే పని చేస్తారు. అసలు డిస్మిస్ చేయాలి. నేను ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నా. లంచంతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తప్పించాలి. పాపం నిరుద్యోగులు చాలామంది ఉద్యోగాలు చేయనీకి. వాళ్ళకి ఇయ్యండి ఉద్యోగాలు. వాళ్ళనే ఇచ్చి మళ్ళీ వాళ్ళకే ఇదంతా ఎందుకు? శిక్ష చేయాలి డైరెక్ట్. వాళ్ళు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ అవుతుందో కాదో అనుకుంటే వితిన్ 1-2 మంత్స్‌లో తేల్చాలి కేస్‌ని. 1-2 మంత్స్‌లో ఫాస్ట్ ట్రాక్ పెట్టి కేసు కోర్టులో పెట్టి తేల్చి వాళ్ళని డిస్మిస్ చేయాలి. నేను పెట్టిన ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపే వాళ్ళు ఈ వీడియో షేర్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులను డిస్మిస్ చేయాలి. లంచంలో పట్టుబడితే వాళ్ళని డిస్మిస్ చేయాలి. వాళ్ళు 10,000తో పట్టుబడని, 5,000తో పట్టుబడని, 1,00,000తో పట్టుబడని అసలు ఒక్కొక్కరు 100,00,00,000 సంపాదించిండ్రు. పీల్చుగా తిని జనాల రక్తాన్ని. ఎట్లకెళ్ళొస్తది? జనాలు ఒక పూట అన్నం తింటే చాలు, ఈ పూటకి అన్నం దొరికితే చాలు అనుకొని బతుకుతుంటే, ఒక్కొక్కరు ఉద్యోగాలు లేక కష్టపడుతుంటే, ప్రైవేట్ ఉద్యోగాలు చేసి నానమ్మ కష్టాలు పడి 20,000, 30,000 జాబులు సాలరీస్‌తో పనిచేస్తుంటే, వీళ్ళకు వేలకు వేలు లక్షల జీతాలు వస్తుంటే, మళ్ళా లంచాలు తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి. దీన్ని మనం తీసుకుపోదాం ముందుకు. ప్రభుత్వ ఉద్యోగులు లంచంతో పట్టుబడితే వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకొని ఈ వీడియో షేర్ చేయండి. మీరు కూడా దీనికి సపోర్ట్ చేయండి. మీరు కూడా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.